దేశాల వారీగా చూసుకుంటే వందలు వేలు మాత్రమే. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే మనిషి అన్నవాడే ఈ భూమి మీద లేకుండా పోతాడు. అలా జరగకుండా ఉండాలి అంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి, ఇలాంటి ప్రయోగాలు జరగాలి అని చెప్పాడు ఆర్యగుప్తా. మీరు చెప్తుంది నిజమే ప్రొఫెసర్, కానీ ఈ రోజుల్లో ప్రతి మనిషి తన స్వార్థాన్ని చూసుకుంటాడు తప్ప నలుగురికి ఉపయోగపడుతుందని ఎవరు మాత్రం ఆలోచిస్తారు చెప్పండి అని అడిగాడు జీవ. ఈ ప్రయోగంలో నా డబ్బు, కాలం, ఇంకా చెప్పాలంటే నా పూర్తి జీవితాన్ని ఇన్వెస్ట్ చేశాను. నేను మాత్రం ఏ ఫలితం ఆశించకుండా ఎందుకు చేస్తాను చెప్పు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు ఆర్యగుప్తా. జీవ కాస్త ఆలోచించి, ఎలాంటి ఫలితం ప్రొఫెసర్ అది అన్నాడు. ప్రొఫెసర్ నవ్వుతూ, ఈ సమస్త మానవ జాతిని కాపాడిన దేవుడు అనే కీర్తితో పాటు మనుషుని కొత్త గ్రహానికి పంపించినందుకు వచ్చే డబ్బుతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుని కావచ్చు అంటూ గర్వంగా చెప్పాడు. అర్థమైంది ప్రొఫెసర్, దేవుడి పేరుకి బదులు మనుషులందరూ మీ పేరుని తలుచుకునేలాగా మాట్లాడతారు అన్నాడు జీవ. అవును, దీనికోసం నా డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఈ ప్రయోగంలో సక్సెస్ అయ్యే వరకు నా ప్రయత్నాన్ని ఆపేదే లేదు అంటూ తన నిర్ణయాన్ని నిఖచ్చిగా చెప్పాడు ఆర్యగుప్తా. కానీ ప్రొఫెసర్, బయట పరిస్థితులు చూస్తుంటే ఈసారి మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా ఈ ప్రయోగానికి ఎవరు ముందుకొచ్చేలా కనిపించడం లేదు అంటూ అనుమానం వ్యక్తం చేశాడు జీవ. డబ్బు చాలా చెడ్డది జీవ, అది మనిషితో ఎలాంటి పనైనా చేస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా అలాంటి డబ్బు అవసరం ఉన్నవాడిని వెతికి పట్టుకోగలగడమే అని కన్నీగా నవ్వాడు ఆర్యగుప్తా. ఆ మాటలకు జీవ ముఖంలో కూడా నవ్వు వచ్చింది. సాయంత్రమైంది. ధ్రువ డబ్బుకు సంబంధించిన ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నాడు. ఇంటి దగ్గర అమ్మ, చెల్లి తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మ ఆఫీసులో ఏం జరిగిందని అడిగింది. కంపెనీని సీజ్ చేసిన విషయం, మరో 6 రోజుల్లోగా 15,000 కోట్ల రూపాయలు కట్టాల్సిన విషయం గురించి చెప్పి ధ్రువ చాలా బాధపడ్డాడు. తన కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు తల్లి కూడా చాలా బాధపడింది. మీ నాన్నగారు ఉన్నంతకాలం నలుగురికి సహాయం చేశారే తప్ప ఎవరిని ఎప్పుడూ మోసం చేయలేదు. నిజంగా దేవుడని వాడి ఉంటే ఈ కష్టాల నుండి ఆయనే మనల్ని గట్టెక్కిస్తాడు అంటూ ధ్రువ తల్లి తన పిల్లలిద్దరికీ ధైర్యం చెప్పింది. ధ్రువ ఫ్యామిలీ అంతా భోజనాలు మించుకుని ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు. కానీ ఆ రాత్రి అంతా కుటుంబంలో ఏ ఒక్కరికి సరిగ్గా నిద్రపడలేదు. డబ్బు కట్టలేకపోతే తన పిల్లలిద్దరూ చెడు జీవితం అనుభవించాల్సి వస్తుందని తల్లి బాధ ఒకవైపైతే, ఎలాగైనా తన తల్లిని, చెల్లెల్ని కాపాడుకోవాలన్న ఆలోచన ధ్రువది. ఇద్దరిది ఒకే ఆలోచన, ఎలాగైనా తమ కుటుంబాన్ని కాపాడుకోవాలి. అలా ఆలోచనలో ఉండగానే తెల్లారింది. ధ్రువ ఉదయాన్నే రెడీ అయ్యి తన తండ్రి స్నేహితుల దగ్గరికి అప్పు అడగడం కోసం వెళ్ళాడు. అన్ని రోజులు తమ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉన్నవాడే ఇప్పుడు పరాయి వాళ్ళలాగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. వాళ్ళంతా ఒకప్పుడు తన తండ్రి